ప్రేమ సహోదరుల ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతటా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరిగించుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని మెసేజ్లు పంపించుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని అనేకులు ఒకరికొకరు గిఫ్ట్స్ పంపించుకుంటున్నారు, బహుమతులు పంపించుకుంటున్నారు, అనేకులు పార్టీలు చేసుకుంటున్నారు, అనేక విషయమైన కార్యములు జరిగించుకుంటున్నారు. సంతోషం, మంచిదే. మనలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉన్నారు. మనం అనేకులకు స్నేహితులుగా ఉన్నాం. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, స్నేహం అన్నది ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. ఒకరి హృదయం ఒకరు హత్తుకునే విధంగా ఉండాలి. స్నేహంలోని గొప్పతనం ఏంటంటే, చూడండి, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయములు మనం కలిగి ఉంటాం. ఈ అనేకమైన విషయములలో కొన్ని మన తల్లిదండ్రులతో చెప్పుకోగలము, కొన్ని మన తోబుట్టిన వాళ్ళతో చెప్పగలము, మరి కొన్ని మన కుటుంబంలో ఉన్న భార్యతో లేకపోతే భర్తతో పంచుకోగలము. కానీ అన్నీ అందరితోనే పంచుకోలేము. కానీ స్నేహితుడు అన్నవారు లేకపోతే స్నేహితురాలు అన్నవారు ఎవరంటే, వారితో మన వ్యక్తిగత విషయంలో పంచుకోగలం. అదే స్నేహం అంటే తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి, అక్క చెల్లెలు అన్నదమ్ములతో పంచుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి, భర్త భార్యతో పంచుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఎవరితో పంచుకోగలంటే స్నేహితులతోనే పంచుకోగలరు. అంటే స్నేహంకున్న విలువది, స్నేహంకున్న ప్రాధాన్యతది, స్నేహం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇటువంటి స్నేహం అనేది ఎలా ఉండాలంటే మనస్పూర్వకమైనదే ఉండాలి, మనసు కలిసేదిగా ఉండాలి. అంతేగాని నామకార్థమైన స్నేహంగా ఉండకూడదు. దీనివల్ల స్నేహం అన్న మాటకి అర్థము లేదు. ఈ స్నేహం గురించి ఒక చిన్న విషయం నేను మీకు చెప్పబోతున్నాను. హృదయంలో తాకే ఒక విషయం మనం ఇక్కడ పంచుకోబోతున్నాం. ఒక యుద్ధంలో ఒక సైనికుడు ఏం చేస్తున్నాడంటే, తన తోటి సైనికుడు యుద్ధ భూమిలో పడి ఉండగా అతను తీసుకురావడానికి వెళ్ళబోతున్నాడు. అతను తీసుకురావడానికి వెళ్ళబోతున్నప్పుడు అతడి అధికారి చూసి, సైన్యాధికారి చూసి, ఏమయ్యా ఎందుకు వెళ్తున్నావు? ఇది యుద్ధ భూమిలో పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరమైన పరిస్థితిలో దెబ్బతిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ సహోదరుని లేకపోతే నీ తోటి సైనికుని తేడానికి వెళ్ళడం ఇప్పుడు అవసరమా? ఆయన ఎలాగా దెబ్బతిన్నాడు, బ్రతకచ్చు, చచ్చిపోవచ్చు. అతని కోసం వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. మొట్టమొదటిగా నీ ప్రాణానికి హాని ఉంది, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది, టైం వేస్ట్ అని చెప్పి సైన్యాధిపతి అన్నాడు. సైనికుడు ఏం చేశాడంటే, ఆ సైన్యాధిపతి మాట తీసుకొని ఆగిపోలేదు. సైన్యాధికారి వైపు చూసి తన దారిని తను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, గాయపడి ఉన్న స్నేహితుని యొద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ స్నేహితుని తీసుకొని వస్తున్నాడు. వచ్చేసరికి స్నేహితుని ఎప్పుడైతే తీసుకొని వచ్చాడో సైన్యాధికారి చూశాడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, నువ్వు వెళ్ళి అతనికి అక్కడ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అతను దెబ్బ తగిలి ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోతాడు. నువ్వు వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు అని నేను నీకు చెప్పలేదా? నువ్వు ఇప్పుడు అతను శవాన్ని తీసుకొచ్చావు, ఏం ప్రయోజనం కలిగింది చెప్పు? నీకు ప్రయాస మిగిలింది తప్ప ఏమైనా ప్రయోజనం కలిగిందా అని చెప్పి తీసుకొచ్చిన సైనికుడిని అడిగినప్పుడు అన్నాడు సైనికుడు, అయ్యా, నీకు ప్రయోజనం కనిపించలేదు కానీ నాకు ప్రయోజనం కనిపించింది. ఏంటి నీకు కనిపించిన ప్రయోజనం అంటే, నేను వెళ్ళినప్పుడు నా స్నేహితుడు అక్కడ గాయపడి పడి ఉన్నాడు. ఆడు ఎదురు చూచుచున్నాడు. నా స్నేహితుడు ఎదురు చూచుచున్నాడు. ఎప్పుడైతే నేను వెళ్ళానో నన్ను చూసిన నా స్నేహితుడు చిరునవ్వుతో చూసి, స్నేహితుడా, నాకు తెలుసు నువ్వు వస్తావన్న సంగతి నాకు తెలుసు, నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. మిగతా ఎవరి గురించి నేను చూడలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా నా కోసం వస్తావు అని నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను అని చిరునవ్వుతో నాతో మాట్లాడి నా చేతిలో తన ప్రాణము విడిచిపెట్టాడు. నాకు ఎంతకన్నా సంతృప్తి కావాల్సిందేంటి? నేను చాలా సంతృప్తి. నా సహోదరుడు, నా స్నేహితుడు చనిపోయాడు, మంచిదే, కానీ చివరిగా నేను నా స్నేహితుడిని చూడగలిగాను. ఇంతకన్నా నాకు కావాల్సిన భాగ్యమే ఉంది. చూడండి, ఇక్కడ స్నేహం యొక్క విలువను మనం ఆలోచించినట్లయితే స్నేహములు ఎదురు చూపులున్నాయి. తన స్నేహితుడి మీద ఒక నమ్మకం, ఒక ఆశ. ఏంటంటే నా స్నేహితుడు వస్తాడు అని ఒక ఆశతో ఇతను ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు, ఆ స్నేహితుడి గురించి ఇతను బాధ్యత చూపించాడు. ఎస్, నా స్నేహితుడు నా కోసం చూస్తుంటాడు అని అతని కోసం ఇతను శ్రద్ధ చూసి తన ప్రాణానికి తెగించి వెళ్ళి
అతనిని తీసుకొచ్చారు. అంటే అక్కడ ఏంటంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకున్నారు. నా స్నేహితుడు ఎటువంటి వాడంటే నన్ను విడిచిపెట్టే వాడు కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ సరే నా స్నేహితుడు నా కోసం వస్తాడు అని ఇతని మీద నమ్మకం అతనికి ఉంది. రెండోది, అతను ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా స్నేహితుడిని కాపాడుకోవాలి, నా స్నేహితుడిని గురించి నేను పట్టించుకోవాలి అని స్నేహితుడి గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది స్నేహం అంటే. అంతేగాని పార్టీలు చేసుకున్నంత మాత్రాన, మెసేజ్లు పంపించుకున్నంత మాత్రాన, లేకపోతే ఒకరినొకరు కౌగులించుకున్నంత మాత్రాన అది స్నేహం కాదు. స్నేహం అన్నది ఏంటంటే అంతం వరకు ఒకరినొకరు పట్టించుకునే వారిగా ఉండాలి, అంతం వరకు ఒకరికొకరు ఆలోచించుకునే వారిగా జీవించాలి. అంతేకాదు స్నేహం అంటే ఏంటంటే ఒకరి హృదయంలో ఒకరు హత్తుకునే విధముగా ఉండాలి. అది స్నేహం అంటే. ఇటువంటి స్నేహం మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించారు సహోదరుడా, నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే నీ స్నేహితుడు నిన్ను బట్టి ధైర్యంగా నిబ్బరంగా ఉండగలుగుతున్నాడా? నీ గురించి ఒక గురి కలిగి ఉన్నాడా? ఎస్, నా స్నేహితుడు ఉన్నాడంటే నాకు సమయంలో ఉపయోగపడే వ్యక్తి, లేకపోతే నా అవసరంతో నాకు ఉపయోగకారి అని నీ స్నేహితుడికి నిన్ను బట్టి ఒక ధైర్యం ఉందా? అంతేకాదు, నువ్వు స్నేహం చేయించిన వ్యక్తి వలన నీకు అటువంటి ధైర్యం ఉందా? నీకు అటువంటి నిర్భయమైన జీవితం ఉందా? లేకపోతే స్నేహం వల్లనే భయము, బెంగ ఇటువంటి ఉన్నాయా? ఎందుకంటే కడవరి దినంలో జీవిస్తున్నాం. ఈ రోజులో స్నేహమునకు విలువ లేదు. కేవలం నామమాత్రముగా స్నేహములు చేయొచ్చు, నామమాత్రముగా మెసేజ్లు పంపించుకుంటూ పార్టీలు చేసుకుంటూ హత్తుకుంటున్నారు, కానీ నిజమైన వ్యక్తిత్వం లేదు. ఎందుకంటే అంత్యదినములలో అందరిలో ప్రేమ చల్లారున్నది ఉంది కదా, అట్టి వారు చల్లారిపోయిన పరిస్థితుల్లో లోకంలో ఉంది. కాబట్టి నిజమైన స్నేహములకు ఈ రోజుల్లో సమయం తక్కువ. ఈ నిజమైన స్నేహం కావాలంటే దేవుని యొక్క సన్నిధి కలగాలి, దేవుని యొక్క సహవాసం ఉండాలి. సరే, నిజమైన స్నేహం గురించి బైబిల్లో ఒక స్నేహాన్ని మనం చూద్దాం. ఒక స్నేహం ఎవరంటే దావీదు, యోనాతాను. ఈ దావీదు, యోనాతాను మంచి స్నేహితులుగా కలిశారు. అయితే వీళ్ళ గురించి ఆలోచించే ముందు వీరి విషయం ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలును దేవుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. మొదటి రాజుగా ఎన్నుకునే సౌలుకి దేవుడు ఏం చెప్పాడంటే, సౌలా, నేను నిన్ను రాజుగా ఎంచుకున్నాను నా ప్రజల కోసం. సో నువ్వు నా ప్రజలు నేలేవాడు కాబట్టి నువ్వు నా పక్షంగా నా ప్రజలు నేలాలి. ఏలుతున్న నువ్వు క్రమంలో నువ్వు వేచి నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. అప్పుడు నా దేశం, నా ప్రజలను కాపాడుతాడు. నా ప్రజలను వెళ్తున్న కారణం చేత నిన్ను నేను కాపాడుతాను, నీ కుటుంబం నిన్ను అభిషేకిస్తాను, ఆశీర్వాదిస్తాను అని దేవుడు సౌలుతో వాగ్దానం చేసి సౌలును రాజుగా ఏర్పాటు చేసుకుని సౌలుకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి చివరిగా చెప్పాడు, సౌలా, నువ్వు అమాలేకుల మీద యుద్ధంలోకి వెళ్ళి అమాలేకులను బొత్తిగా నాశనం చేయి. ఎందుకంటే నేను నా జనులను ఐగుప్తు నుంచి కనాను దేశంలో తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటిగా అడ్డుపడింది అమాలేకీలే. వారి దేశం నుంచి వెళ్ళనివ్వలేదు. కాబట్టి వీళ్ళను నువ్వు సంపూర్ణంగా హతమార్చాలి, వీళ్ళని సంపూర్ణంగా నువ్వు అంతబంధించాలి. అమాలేకీల పేరు భూమి మీద కనిపించకూడదు, నువ్వు చేయవలసిన పని అది అని చెప్పి సౌలుకు దేవుడు ఆజ్ఞించి పంపించాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. 15వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు అతన్ని తృణీకరించిన తర్వాత 16వ అధ్యాయంలో దావీదును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. 16వ అధ్యాయంలో దావీదును రాజుగా ఎన్నుకుని దావీదుతో దేవుడు అన్నాడు, దావీదా, సౌలు చేసినట్టు నువ్వు చేయకుండా నువ్వు నా మాటకు విధేయుడవై నువ్వు నా మాటకు కట్టుబడి నేను చెప్పిన విధంగా నువ్వు జరిగించినట్లయితే నీ తర్వాత తరములన్నిటను ఒకడు సింహాసనముగా రాజుగా ఉండగా మానడు అని దావీదుకి వాగ్దానం చేసి దేవుడు ఏం చేశాడు, దావీదుని రాజుగా అభిషేకించాడు. దావీదుని ఏర్పరచుకున్న తర్వాత ఏంటంటే సౌలులో ఆల్రెడీ బెంగ పట్టుకుంది. నా తర్వాత నా బిడ్డలకు రాజ్యం ఉండదు అనే బెంగ సౌలులో పట్టుకుంది. అయితే ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్న క్రమంలో ఒకానొక దినమున ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్కి గొడవ వచ్చినప్పుడు వారి యుద్ధములో ఈ ఫిలిస్తీన్ల పక్షంగా ఎవరు నిలబడ్డారు? గొలియాతు నిలబడి 40 దినములు దూషించాడు. ఇవంతా మనకు తెలిసిన విషయమే. ఇదంతా తెలిసిన తర్వాత 40 దినములు ఏ ఇశ్రాయేలీయుడు ముందుకు వెళ్ళలేకపోయాడు. కానీ ఒకానొక దినమున దావీదు తన అన్నదమ్ముల కోసం ఆహారం తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. ఇతను ఏం చేశారంటే, దేవుని పక్షంగా నేను ఈ ఫిలిస్తీన్ని హతం చేయడానికి వెళ్తాను అనేసరికి అతను వారించాడు. అన్ని జరిగేవంతా మనకు తెలుసు. గొలియాతు మీదకి ఇతను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, యుద్ధంలో విజయము కలిగింది. ఎవరికి విజయం కలిగింది? ఇశ్రాయేలుకి కలిగింది. ఎవరెవరో కలిగింది? ఒక చిన్న బాలుడు వల్ల కలిగింది. చూడండి, యుద్ధ సూర్యుడు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, యుద్ధ ప్రవీణులు ఉన్నారు, సైన్యం ఉంది. ఎవరు కార్యము జరిగించలేకపోయారు. రాజుగారు కూడా ఏమీ జరిగించలేకపోయారు. కానీ ఒక చిన్న బాలుడు ఏం చేశారంటే, సున్నతి లేని వాడు సున్నతి పొందిన దేవుని బిడ్డలమైన మనలను తృణీకరిస్తాడా? దేవుడు ఇతనిని మొత్తును కాకాని వెళ్ళి దేవుని పక్షంలోకి వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతను జయించాడు. ఎప్పుడైతే జయించాడో
జయించిన తర్వాత కథ ప్రారంభమైంది. జయించి తిరిగి వస్తాడు. ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన తర్వాత రాజు అతని గురించి పూర్తిగా తెలుసుకొని అతనిని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఇప్పుడు రాజుకు ఒక విషయం అర్థమైంది. చూడండి, ఇక్కడ 18వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే చూడండి, యోనాతాను దావీదు స్నేహం గురించి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి 20 అధ్యాయాల మధ్యలో మాత్రమే ఉంటుంది. సో 18వ అధ్యాయంలో మొదటి వచనానికి వచ్చేసరికి దావీదును సౌలు ఇంటికి పిలుచుకొచ్చి, అయ్యా నువ్వెవరు, ఏటి నీ విషయం, నువ్వే జయించు, ఇశ్రాయేలుకు మంచి విజయం కలిగించు, చాలా సంతోషం, నువ్వెవరు, నీ పరిస్థితి, నీ ఫ్యామిలీ ఏటి, అతని గురించి కృష్ణ ప్రశ్నలు అడిగి అతని విషయం అంతా తెలుసుకుంటాడు. సౌలుతో ఎప్పుడైతే ఇతను మాట్లాడుతూ విషయం పంచుకుంటున్నాడో వెంటనే అక్కడ యోనాతాను ఉన్నాడు. ఈ యోనాతాను ఎవరంటే సౌలు యొక్క కుమారుడు, అంటే కాబోయే రాజు. సౌలు తర్వాత కాబోయే రాజు, యువరాజు. ఈ యువరాజు పక్క నుండి చూస్తున్నాడు. యువరాజు ఏంటంటే యువరాజు కలిగిన అలంకరణ అంతా కలిగి ఉన్నాడు. దట్టి కలిగి ఉన్నాడు, తర్వాత ఖడ్గం కలిగి ఉన్నాడు. యువరాజుకు తగినట్టుగా అతను డ్రెస్ అప్ అయి ఉన్నాడు. ఇతను పక్క నుంచి చూస్తున్న ఇతను ఏం చేస్తున్నట్టే దావీదు మాట్లాడుతుండగా దావీదు తన తండ్రితో ముచ్చటించుచుండగా ఈ ముచ్చటింపును చూసి ఇతని హృదయంతో కలిసిపోయిందట. 18వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగినట్టయితే మొదటి సమూయేలు అతని హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందట. కలిసిపోయిన కారణం చెప్తుంటే దావీదును ప్రాణ స్నేహితునిగా ఎన్నుకున్నాడట. అంటే దావీదుని స్నేహితునిగా చేర్చుకున్నాడు. కారణం గమనించండి, ఇక్కడ సౌలు అయితే రాజుగా ఉండి అతనితో మాట్లాడుతున్నాడు, కానీ అతని ప్రాణమితంతో కలవలేదు, అతని మనసుతంతో కలవలేదు, అతని ఆలోచనలతో కలవలేదు. కానీ పక్క నుండి వెంటనే ఈ వ్యక్తి యొక్క హృదయము అతని హృదయంతో కలిసిపోయిందట. కారణం ఏంటంటే గమనించండి, ఇక్కడ దావీదు దేన్ని బట్టి అతను జయించగలిగాడంటే దేవుని ఆత్మను బట్టి అతను జయించగలిగాడు. దేవుని ఆత్మ అతను ఆవరించిన దాన్ని బట్టి ఇతడు గొలియాతును జయించగలిగాడు. కాబట్టి ఇతరులో ఉన్నది దేవుని ఆత్మ. బైబిల్లో ఏముంది, తమ్మ తెంపకుండా ఇద్దరు కలిసి ఆలోచించలేరు, ఇద్దరు కలిసి నడవలేరు, ఇద్దరు కలిసి నిలవలేరు. అంటే సమ్మతి కలిగితేనే ఇద్దరు కలిసి ఉండగలరు. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే దావీదు హృదయంలో ఉన్న దేవుడి ఆత్మే యోనాతాను హృదయంలో కూడా ఉన్నది. ఎప్పుడైతే యోనాతాను హృదయంలో కూడా అది ఉందో, ఇతనిలో ఉన్న ఆత్మశక్తిని యోనాతానులో ఉన్న ఆత్మశక్తి గ్రహించి ఈ రెండు ఒకటయ్యాయి. ఎప్పుడైతే ఒకటయ్యాయో వీరిద్దరిలో ఐక్యత ఏర్పడింది. ఎప్పుడైతే ఐక్యత ఏర్పడింది, స్నేహ బంధం ఏర్పడింది. ఈ స్నేహ బంధంను బట్టి ఏం చేశారంటే, దేవుని నిర్ణయం కదా దావీదు రాజు కావడం. కాబట్టి ఈ నిర్ణయం బట్టి దావీదు కాబోయే రాజు కాబట్టి ఈ యువరాజు అయిన ఈ యోనాతాను ఏం చేశారంటే, తనకు కలిగిన డ్రెస్ అంతా, తనకు కలిగిన ఈ ఆభరణములన్నీ తీసి దావీదుకి ఇచ్చి, దావీదా ఇదిగో నేను నీకు ఇవి ఇస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలును విమోచించిన వాడవు నువ్వు, దేవునికి శక్తిని కలిగిన వాడవు నువ్వు, దేవుడు వాడుకోబోతున్న వాడవు నువ్వు, కాబట్టి ఇవన్నీ నీకుండాలి అని దావీదుకి ఇచ్చాడు. చూస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా స్నేహము అనేసరికి అతను ఏం చేశాడంటే, స్నేహం యొక్క విలువను గుర్తించి దావీదునకు ఇవ్వాల్సిన ఘనత అతను ఇచ్చాడు. చూడండి, తన ఘనత యాక్చువల్గా తనకు సంబంధించింది, తనకి రావాల్సిన ఘనత. కానీ స్నేహం బట్టి ఏం చేశారంటే, తనకి కలిగిన ఘనతను, తనకి కలిగిన ఈవులను దావీదుకు సమర్పించాడు. సరే, అది అలా ఉంటే 9-10 వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అనేక మంది స్త్రీలు తంబూరలు పట్టుకొని గొలియాతును జయించుకొచ్చారు కదా. ఈ జయించుకొచ్చిన దాన్ని బట్టి సంబరమించుచు దావీదుకు సౌలుకు 1000 కొలదిగాను, దావీదుకు 10,000 కొలదిగాను అని స్తుతులు పాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ విధంగా పాడడం మొదలుపెట్టారో సౌలులో అసూయ పెరిగింది. కాబట్టి ఇప్పుడు సౌలు ఏం చేస్తారంటే దావీదుని చంపాలని చూస్తున్నాడు. గమనించండి, ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. 3 వ్యక్తులు ఎవరంటే సౌలు ఒకడు, యోనాతాను ఒకడు, దావీదు ఒకడు. యాక్చువల్గా దావీదుతో మాట్లాడుతుంది సౌలు, పక్క నుంచి వింటుంది యోనాతాను. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న సౌలు యొక్క మనసు ఇతనులో కలవలేదు, కానీ పక్కన వింటున్న యోనాతాను మనసు ఇతను కలిసింది. కారణం ఏంటంటే యోనాతానులో ఉన్న ఆత్మను దావీదులో ఉన్న ఆత్మ ఒకటి కాబట్టి వీళ్ళు రెండు కలవగలిగే. వేరే సౌలులో ఉన్న ఆత్మ వేరే ఆత్మ కాబట్టి అది ఇతరులో కలవలేకపోయింది. ఆ కారణం చేత ఏమైందంటే అతనిలో అసూయ ప్రారంభమైంది. అసూయతో పాటు ఏమైందంటే అతని మీద పగ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీళ్ళు దావీదుని రాజుగా చేస్తారు
కాబట్టి నా కుటుంబం అంతమంది పోతుంటారు కాబట్టి దావీదుకు ఉండకూడదు అన్న ఆలోచనతో 19 అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ చేశారంటే దావీదు నా సన్నిధి నుంచి తప్పిపోయాడు, నాకు దొరకటం లేదు, కాబట్టి వీడు దొరకాలంటే మార్గం ఏంటి అని సౌలు ఆలోచించి చూడు వీడి మనసు నా కుమారుడైన యోనాతాను మనసులో కలిసిపోయి కాబట్టి వీళ్ళిద్దరిలో స్నేహం ఉంది కాబట్టి వీరి స్నేహమునే నేను ఇప్పుడు ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి యోనాతాను పిలిచి, యోనాతానా నా కుమారుడా, నా తర్వాత కాబోయే రాజు నువ్వు, కాబట్టి రాజ్యం నీది. ఇప్పుడు దావీదు మధ్యలో ప్రవేశించాడు. ఈ పరిస్థితి ఇలా వదిలితే దావీదు రాజ్యమును తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు రాజ్యమును కోల్పోవలసి వస్తుంది. చూడండి, అతను బోధన ఒకసారి మనం ఆలోచించినట్లయితే, నీ రాజ్యం నీ యొద్ద నుంచి దొంగిలించేవాడు దావీదు, నీకు నేను సైన్యాన్ని ఇస్తున్నా, ఈ సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదుని అంతమొందించి అని యోనాతానుతో తన తండ్రి అయిన సౌలు చెప్పాడు. ఎందుకంటే దావీదు ఉండకూడదు, నువ్వు అతను చంపేయని ఇప్పుడు యోనాతాను చెప్పాను. చూడండి, గమనించినప్పుడు యోనాతాను దావీదుని చంపడానికి పెద్ద పని కాదు, కష్టం కాదు. ఎందుకంటే అతను రాజకుమారుడు, రాజుకున్న అధికారం ఇతను పొంది, రెండోదిగా సైన్యం అంతా ఇతని చేతిలో ఇప్పుడు ఉంది. అంతేకాదు ఈ దావీదుని చంపడానికి అధికారం కూడా పొందాడు. సో దావీదుని చంపడం యోనాతానికి పెద్ద పని కాదు. కానీ యోనాతాను ఏం చేశాడంటే దావీదుని తప్పించాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా నా తండ్రి దగ్గర చంపాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఏం చేస్తుంటే తప్పించుకో అని ఇదే యోనాతాను ఏ వ్యక్తితో చంపాలో ఆ వ్యక్తే దావీదుని తప్పించడం మనము చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఇతని హృదయం అతని హృదయం కలిసిపోయాయి. అతను స్నేహితుడు కాబట్టి స్నేహమునికి ఇతను ఇచ్చిన విలువ ఏంటంటే తన మరణం నుంచి అతని విడిపించాడు, అంటే తన ప్రాణమును కాపాడాడు. నిజానికి అతని వల్ల నష్టమే ఉంది, కానీ ఇతని స్నేహానికి ఇచ్చే విలువ ఏంటంటే మరణమునికి ఎదురుగా ఉన్న ప్రాణాన్ని తప్పించాడంటే స్నేహమును బట్టి మరణం నుంచి స్నేహితుడిని విడిపించాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో సౌలుకి తన కుమారుడి మీద కోపం పెరిగిపోయింది. నా కుమారుడా, నేను నీకు ఎంత చెప్పాను, నేను చెప్పాను నీ శత్రువుగా వాడుకు తయారవబోతున్నాడు అంటే అతను అన్నాడు, శత్రువు కాదు తండ్రి, అతను మనం ఆలోచించినట్టు ఒకసారి నువ్వు ఆలోచించు. ఇశ్రాయేలీయులు 40 దినములు ఆ ఫిలిస్తీయుని ఎదురుగా నిలబడ్డారు. 40 దినములు వారితో అతను వచ్చి మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరు ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోయారు. ఈ దావీదు తన ప్రాణమును తెగించి ముందుకు వెళ్ళి అతనితో యుద్ధం చేశాడు. అవునా కదా? యుద్ధం చేసిన తర్వాత విషయం వచ్చింది. ఈరోజు నీవు నేను ఈ విధంగా జీవిస్తున్నామంటే, ఈరోజు నీవు నేను ఈ రాజ్యంలో ఇలా రాజుగా లేకపోతే ఈ స్థితిలో మనం ఉన్నామంటే కారణం అతనే. అతను ఆ రోజు వచ్చి ఉండకపోతే మన రాజ్యం మనం కోల్పోయేవాళ్ళమే. అటువంటి మేలు చేసిన వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? కాబట్టి అది కరెక్ట్ కాదు. తండ్రి అనేసరికి తండ్రి అతని మీద కోపపడి యోనాతాను మీద తన ఈటిని విసిరాడు. ఎప్పుడైతే యోనాతాను మీద తన ఈటిని విసిరాడో యోనాతాను కోపగించుకుని తండ్రి యొద్ద నుంచి పారిపోయాడు. గమనించండి, ఇక్కడ స్నేహం కొరకు తండ్రి యొక్క కోపమునకు ఆగ్రహమునకు గురి అయిపోయాడు. కారణం ఏంటంటే స్నేహమునకు అతను ఇచ్చిన విలువను బట్టి ఏం చేశాడు, తండ్రి యొక్క ఆగ్రహమునకు గురి అయిపోయాడు. అప్పుడు దావీదు మళ్ళా ఇతనితో కలిసి నా సహోదరుడు యోనాతానా, ఏంటి నేను మీ తండ్రికి చేసిన తప్పేంటి? దయచేసి నీ తండ్రి నన్ను చంపకుండా చూడు, ఎందుకంటే ఎప్పుడైనా నీ తండ్రి నన్ను చంపేసే పరిస్థితే ఉంది, కాబట్టి అటువంటి పరిస్థితి అంటూ వస్తే నేను బ్రతుకును. కాబట్టి నీ తండ్రి నన్ను చంపే బదులు మనం స్నేహితులం కదా, నేను నీ ముందు కొంటున్నాను, నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో అవకాశం ఉంది, నేను వస్తున్నాను, నువ్వు నన్ను చంపే, అంతగా చంపాలంటే నన్ను చంపే పర్లేదు, కానీ అనవసరంగా నా కోసం ఎంత ప్రయాసపడి నీ తండ్రి అంత బాధపడి అలాగా ప్రయాసపడవలసిన అవసరం లేదు అన్నప్పుడు యోనాతాను అంటాడు, సహోదరుడా నువ్వు ఎప్పుడు చావు, నేను ఉన్నంత వరకు నువ్వు చావు. కారణం ఏంటంటే నీ పక్షంగా నేనున్నాను. నా తండ్రిని చంపాలని చూసినా ఏం చేయాలని చూసినా నీకే ప్రమాదం లేదు, ఎందుకంటే నా తండ్రి నీ పట్ల ఏం జరిగించాలనుకున్నా నాకు చెప్పకుండా చేయడు. కాబట్టి ఒకవేళ నా తండ్రి ఉద్దేశం నిన్ను చంపాలి లేకపోతే నీ పట్ల ఏదైనా కీడు తలపెట్టినట్టయితే అది నాకు తప్పనిసరిగా చెప్తాడు. చెప్పినప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నీకు తెలియజేసి నేను తప్పిస్తాను, ఇది నేను నీకు మాటిస్తున్నాను అని ఏం చేశాడంటే దావీదుతో తను ఒక నిబంధన చేశాడు. దావీదా, ఏదో ఒక రోజున నువ్వు జయించబోతున్నావు, ఏదో ఒక రోజున నువ్వు రాజు అవ్వబోతున్నప్పుడు సమయంలో ఏంటంటే నువ్వు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు నేను నీకు ఏం చేస్తున్నాను, ఈరోజు నీకు నాకు మధ్య ఒక నిబంధన మనం ఏర్పాటు చేసుకుంది. ఏంటంటే ఎప్పటికైనాను మనిద్దరము ఒకరికొకరము వేరు కాదు, ఒకరికొకరు మేలు చేసుకునే వారంగా ఉండాలి అని యెహోవాను సాక్షిగా పెట్టి ఒట్టు చేసుకున్నారు. నా వలన నీకు కీడు కలగదు, నీ వలన నాకు కీడు కలగదు, ఇది ప్రమాణం అని యెహోవా సాక్షిగా వాళ్ళు అక్కడ ఒట్టు చేసుకున్న తర్వాత నాకు దినమున అమావాస్య పండుగ రోజున ఏంటంటే
రాజుగారు విందు చేయించారు. వారి వాడుక ప్రకారం విందు జరిగించారు. విందులో ఏంటంటే అందరూ కూర్చొని భోజనం చేస్తుంటారు. ఈ విందులో దావీదు కూడా ఉండడం పరిపాటి. అయితే ఈ విందులో ఏంటంటే దావీదు ఆ రోజు లేడు. కారణం ఏంటంటే యోనాతాను చెప్పాడు, దావీదా నా స్నేహితుడు 2 రోజులు దాగు, ఈ లోపల నా తండ్రి హృదయం ఏమో నాకు తెలుస్తారు. తెలిసినప్పుడు ఆ విషయం నేను చెప్తాను, నువ్వు రావచ్చా లేకపోతే రాకూడదా అన్నప్పుడు ఇతను మాట తీసుకుని దావీదు పొలంలో ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు ఆ రోజు రాకపోతే రాజైన సౌలు దావీదు రాలేదని కనిపెడతాడు, ఊరుకున్నాడు. మరుసటి రోజు కూడా దావీదు మళ్ళా రాడు. ఎప్పుడైతే దావీదు రాడు, దావీదు యోనాతాను స్నేహితుడు అన్న సంగతి సౌలుకి తెలుసు. కాబట్టి యోనాతాను చెప్పండి ఇది చేయడానికి యోచించి, యోనాతానా నా కుమారుడా దావీదేది ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు 2 రోజులు అన్నప్పుడు అప్పుడు యోనాతాను ఏమన్నంటే, తండ్రి దావీదు తన కుటుంబీకులతో కలిసి పండుగను ఆచరించవలసి ఉంది, యెరూషలేముకి వెళ్ళాలి అని నాతో చెప్పాడు. నాతో చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే, సరే నా సహోదరుడా నువ్వు వెళ్ళు అని నేను అతనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను అని తన తండ్రితో తను చెప్పాడు. వెంటనే తండ్రి వచ్చేసంటే, భ్రష్టుడా దౌర్భాగ్యుడా, నీకు కీడు తలపెడతాడు, నీకు ప్రత్యర్థిగా తయారయ్యాడు, వాడిని నువ్వు చంపాలని నేను నిన్ను అంటుంటే నువ్వే చేస్తున్నావు, వాడిని తప్పించుకుంటూ వస్తున్నావు, నువ్వు వాడి పక్షంగా నిలబడుతున్నావు. నీ తండ్రిని నా పక్షంగా నువ్వు ఉండటం లేదు, కానీ నీ స్నేహితుడి పక్షంగా నిలబడి నాకు విరోధంగా నువ్వు తయారయ్యావని ఆ రోజు యోనాతాను మీద మళ్ళా బళ్ళము విసరడం మనం చూడగలం. ఎప్పుడైతే ఇది విసిరాడో వెంటనే యోనాతానికి ఒకటి అర్థమైపోయింది, ఏంటంటే నా తండ్రి ఏ నాటికైనా సరే దావీదుని చంపే ప్రయత్నంలో ఉన్నాడు అని ఎరిగిన యోనాతాను ఇచ్చేసంటే కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి యోనాతాను దావీదు పెట్టుకున్న ఒక గుర్తును బట్టి అక్కడికి వెళ్ళి నా తండ్రిని నువ్వు ఎలాగ చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ వచ్చినట్టు నా తండ్రి చేతిలో ఏదో విధంగా నన్ను తప్పించేలా నిన్ను చంపించేస్తాడు. కాబట్టి నువ్వు చావడం నాకు ఇష్టం లేదు, నువ్వు నా ప్రాణ స్నేహితుడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఇంకా ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు, నువ్వు తప్పించేసుకో అని తన స్నేహితుడి అంటే యోనాతాను దావీదుతో చెప్పి, దావీదా నువ్వు ఇక్కడ ఇంక ఉండద్దు అని చెప్పి పొలంలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒక ఒడంబడికి చేసుకుంటారు. ఒకవేళ నీవు బ్రతికినట్లయితే నా కుటుంబంను చూసుకో, నేను బ్రతికినట్లయితే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను అని ఒక దేవుని పక్షంగా వాళ్ళకి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దావీదు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యోనాతాను తన రాజ్యంలోనికి తిరిగి వచ్చేసాడు. చూడండి, యోనాతాను స్నేహంకి ఇచ్చిన విలువను మనం గమనించినట్లయితే యోనాతాను స్నేహమును బట్టి కుటుంబంలో చెడిపోయాడు, కుటుంబంలో చెడ్డవాడైపోయాడు, తండ్రి యొక్క ఆగ్రహమునకు గురి అయిపోయాడు. ఇంకను కాబోయే రాజు అయినా సరే ఏం చేశాడంటే తన రాజ్యము పోతాదని తెలిసినా కూడా స్నేహితుని కొరకు తన ప్రాణమును అడ్డుపెట్టి స్నేహితుని బ్రతికించాడు. తన తండ్రి అతను చంపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రతి విషయంలో కూడా ఇతను అడ్డుపడేవాడు. కారణం ఏంటంటే స్నేహమునకున్న బలం అది, స్నేహమునకున్న విలువ అది, స్నేహమునకున్న గొప్పతనం అది. అటువంటి గొప్పతనము అక్కడ దేవుని పక్షంలో యోనాతాను చూపించగలిగాడు. ప్రియ సహోదరుడు, ఈ దినములలో స్నేహమునకున్న విలువ ఏంటి? ఈ దినములలో స్నేహం ఎంతవరకు అవసరం ఉన్నంత వరకు స్నేహం, అవసరం తీరిపోతే స్నేహం లేదు. ఈరోజు నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయంటే నీకు స్నేహితుడు, ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేదు, నీకు ఒకరు అవసరం అంటే ఏ స్నేహితుడు నీ ముందుకి రాడు. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్నట్లు స్నేహితుడు అన్నవాడు ఎవడంటే మన బాధ పంచుకునేవాడు స్నేహితుడు. స్నేహితుడు అన్నవాడు ఎవరంటే మనం ఎవరితోనైతే నిర్భయంగా మాట్లాడగలము అటువంటి వాడే మన స్నేహితుడు. కాబట్టి అటువంటి వారి దగ్గర మనం ఏం చేస్తామంటే స్వతంత్రంగా మాట్లాడతాం. అటువంటి వారి దగ్గర మనము మన వ్యక్తిగత విషయంలో కూడా పంచుకుంటాం. అయితే ఈ దినములలో స్నేహం నెలకొన్నాయంటే అంతా బాగున్నంత వరకు అంతా చక్కగా పంచుకుంటారు, అంతా బాగా చేసుకుంటారు. కానీ వ్యత్యాసం వస్తే, చిన్న భేదం వస్తే వెంటనే వాడి సంగత లేకపోతే ఆమె సంగత, ఆమె చరిత్ర అంతా ఇది, వాడి చరిత్ర అంతా ఇది. ఈ రోజుల్లో స్నేహం. ప్రేమను సహోదరుడా, దేవుని ఎరిగిన నీవు, దేవుని పక్షంగా జీవిస్తున్న నీవు, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన నీవు ఎలా ఉండాలంటే, నీ ప్రేమ నీ స్నేహం ఎలా ఉండాలంటే ఒక దృఢమైనదిగా, ఒక ఖచ్చితమైనదిగా, ఒక యథార్థమైనదిగా ఉండగలగాలి. చూడండి, సామెతలు 17వ మనం చూడగలిగితే నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడట. నిజమైన స్నేహితుడు ఎవడంటే విడవకుండా ప్రేమిస్తాడట. దుర్దశలో అటువంటి వాడు సహోదరుడిగా నిలబడతాడట. అంటే నీకు భయంకరమైన పరిస్థితి వచ్చింది, దురవస్థలో నువ్వు ఉన్నావు, నెమ్మది లేదు, శాంతి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. అటువంటి పరిస్థితిలో ఇటువంటి స్నేహితుడు, యథార్థవంతుడైన స్నేహితుడు ఏంటంటే నీకు అండగా నిలబడతాడు, నీకు తోడుగా నిలబడతాడు.
అది నిజమైన స్నేహం అంటే. దేవుని కలిగే స్నేహం అంటే అది. చూడండి, ఇప్పుడు రాజ్యం పోతుందని అతనికి తెలుసు, తనకు తన ఆధిపత్యము ఎదుటివాడి చేతిలో పెడుతున్నాడని కూడా తనకు తెలుసు. అయినా కానీ స్నేహమునికి అతను ఇచ్చిన విలువ ఏంటంటే, స్నేహం కొరకు తన జీవితంలో త్యాగం చేసుకున్నాడు, తన రాజ్యమును కూడా త్యాగం చేశాడు, తన కుటుంబీకులలో చెడ్డ అయిపోయాడు. అయినా కానీ స్నేహమునకు ప్రాధాన్యత ఇచ్చాడు. స్నేహం అంటే అది. చూడండి, మొదటిగా మనం చెప్పుకునే కథలో చూసినట్టయితే ఆ స్నేహితుడు ఈ స్నేహితుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. చూసారా, స్నేహంలో ఉన్న గొప్పతనం అది, నమ్మకం అది. నా స్నేహితుడు ఖచ్చితంగా నా కోసం వస్తాడు. ఇది స్నేహం అంటే. అంతేకాదు, అతని నమ్మకాన్ని ఇతను వ్యర్థపరచలేదు. ఆ నమ్మకమునకు తగినట్టుగా ఇతను బాధ్యతగా వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడు, వీళ్ళిద్దరూ పరస్పరం ఒకరినొకరు కలుసుకోగలిగారు. ఎప్పుడైతే కలుసుకున్నారో ఆ స్నేహ బంధము బలపడింది. చనిపోయాడు వ్యక్తిగతంగా, కానీ ఆ బంధము బలపడిపోయింది. అది హృదయంలో నాటుకుపోతుంది. సో నీ స్నేహం అని కలిగి ఉన్నట్టే ఎదుటివారి హృదయంలో నాటుకుపోయేదిగా ఉండాలి. నీవు ఉన్నప్పటికీ లేనప్పటికీ నీ యొక్క స్నేహం అతను మర్చిపోకూడదు. స్నేహం అంటే ఎలా ఉండాలంటే, నీ సహోదరుడు నీతో తన కష్టమును పంచుకున్నప్పుడు, నీ సహోదరుడు నీతో తన బాధను పంచుకున్నప్పుడు నువ్వు అతనికి ఆదరణ కలిగించేవాడుగా ఉండాలి, అతని కష్టమును తీర్చేవాడుగా ఉండాలి. చేతనైతే నువ్వు ఓదార్చే విధంగా ఉండాలి, కానీ అతని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. అతని కష్టమును నువ్వు అదునుగా తీసుకొని, లేకపోతే అతని కష్టమును నువ్వు వాడుకుంటూ దాన్ని బట్టి అతని హేళన చేసే విధంగా, లేకపోతే అతన్ని అవమానపరిచే విధంగా, మరికొంచెం గాయపరిచే విధంగా నువ్వు ఉండకూడదు. ఇటువంటిది దేవుని మనసు కాదు. ఇటువంటిది దేవుని కలిగిన సహవాసం కాదు, దేవుని కలిగిన ప్రేమ కాదు. దేవునికి కలిగిన ప్రేమ స్నేహం ఏంటంటే, ఆపదలో ఆదుకునేది దేవుని యొక్క ప్రేమ, కష్టములో ఆదరణ కలిగించేది దేవుని యొక్క ప్రేమ, శ్రమలో ఉన్నప్పుడు విడుదల కలిగించేది దేవుని యొక్క ప్రేమ. ఇదే దేవుని యొక్క స్నేహం అంటే. స్నేహం అంటే ఏంటంటే, అవసరతలో పనికొచ్చేది స్నేహం. చూడండి, అక్కడ అతని స్నేహములకు విలువ ఇచ్చిండకపోతే దావీదు చనిపోయేవాడే. దేవునికి వాడుకకు లోబడి స్నేహములకు విలువిచ్చి అతని యొక్క ప్రాణమును తప్పించాడు. చివరికి మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోనాతాను చనిపోయాడు. యోనాతాను తండ్రి చనిపోయాడు. అంతా అయిపోయింది. ఇట్స్ ఓకే. ఇక్కడ వరకు యోనాతాను తన స్నేహములకు విలువిచ్చి, తన స్నేహమును బట్టి, స్నేహమునకున్న గొప్పతనమును చూపిస్తూ తన స్నేహితుడిని మరణం నుంచి తప్పించి పంపించాడు. బాగుంది, అయిపోయింది. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలోకి వచ్చేసరికి దావీదు రాజు అయిపోయాడు. ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో, రాజు అయిపోగానే రాజ్యాసనంలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే రాజ్యాసనంలోకి వచ్చేసాడో, మొట్టమొదటిగా అతను జ్ఞాపకం చేసుకున్నది తెలుసా? యోనాతాను తనకి చేసిన మేలు, తన స్నేహితుడు తనకి చేసిన మేలు. అంటే నేను తన సైన్యాధిపతులను తను పిలిపించి, ఇదిగో నా స్నేహితుడైన యోనాతాను నాకు చేసిన మేలు బట్టి అతనికి నేను ప్రతిగా మేలు చేయనట్లు అతని కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా, రాజ్యంలో బ్రతకండి అని తన కుటుంబం కోసం వెతుకడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వెతుకుతున్నారో అప్పుడు అతనికి ఒక కబురు వచ్చింది. అయ్యా రాజా, అతని యొక్క కుటుంబంలో ఒకే ఒక కుమారుడు అతనికి మిగిలి ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు. ఇతను ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో, సౌలు యోనాతాను చనిపోతున్న సమయంలో అతని దాది అతను తీసుకొని వెళ్ళిపోతుండగా దాది చేతి నుంచి పడిపోయి కాలు విరిగిపోయింది. విరిగిపోయినప్పటి నుంచి కుంటివాడైపోయి జీవిస్తూ పలానా స్థలంలో ఆశ్రయం తీసుకుంటున్నాడు అని రాజుగారి దగ్గరికి వచ్చేసరికి రాజు అన్నాడు, నా స్నేహితుని కుమారుడికి నేను ప్రత్యుపకారం చేయనట్లు అతనికి తీసుకురండి, అతను నా దగ్గర తీసుకురండి అనేసరికి మెఫీబోషెతుని ఇప్పుడు రాజు దగ్గర తీసుకొస్తారు. గమనించండి ఒకసారి. ఇప్పుడు రహస్యంగా ఆశ్రయం పొందుతున్న వ్యక్తి రాజుగారు పిలుస్తున్నారు. అంటే రాజుగారి యొక్క శత్రు కుమారుడు అతని దృష్టిలో, తనకు మెఫీబోషెతు దృష్టిలో ఇప్పుడు రాజుగారు పిలుస్తున్నాడంటే ఇతను ఏ విధంగా ఉన్నాడు, దిగులు పడిపోయి ఇప్పుడు రాజుగారి దగ్గరికి రావడం కనిపిస్తుంది. రాజుగారి ముందు సాష్టాంగ పడిపోయి, రాజా ఇదిగో నేను మిగిలి ఉన్నాను అనేసరికి దావీదు దేన్ని బట్టి పిలిచాడు? స్నేహమును బట్టి ప్రత్యుపకారం చేయడానికి పిలిచాడు. కాబట్టి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా భయపడవద్దు, దిగులు పడవద్దు, నీ తండ్రి నాకు స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నీ తండ్రి నా పట్ల స్నేహం చూపించాడు. కాబట్టి స్నేహం ప్రత్యుపకారంగా నేను నీకు మేలు చేయబోతున్నాను, కంగారు పడద్దు, నువ్వు దిగులు పడద్దు అని తన సైనికులు పిలిచి, ఇదిగో ఇతనికి ఉన్నదంతయు, ఇతని సైన్యమును, ఇతని కుటుంబమును, ఇతని యొక్క పరివారమును, ఇతని యొక్క సమస్తమును ఇతనికి సమకూర్చండి, నువ్వు స్వతంత్రుడుగా జీవించు నా కుమారుడా అని చెప్పేసి అతని ఆ వస్త్రం తీసివేసి అతనికి రాజవస్త్రం ధరింపజేసి తనతో భోజనం చేయడానికి అతనిని కూర్చోబెట్టడం మనం చూడగలుగుతున్నాం. ఎప్పటి వరకు భోజించాడంటే, ఈ మెఫీబోషెతు చనిపోయే వరకు రాజుగారి యొక్క బల్ల యొద్ద రాజుతో గారితో పాటు భోజనం చేయడం మనం చూడగలుగుతున్నాం. చూడండి, అక్కడ యోనాతాను ఇతని పట్ల ఈ స్నేహమునకు ఎటువంటి విలువనిచ్చాడో అటువంటి విలువనే
అటువంటి ప్రత్యుపకారం దావీదు కూడా ఇక్కడ మనం చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. చూడండి, మెఫీబోషెతుని ఈరోజు అతను చంపేసిన, లేకపోతే మెఫీబోషెతుని అతను ఈరోజు మర్చిపోయినా అడిగేవారు లేరు, తెలుసుకునేవారు లేరు, ఎవరు ఏం చేయగలిగేది కూడా లేదు. కానీ దేవుని మనసు కలిగిన దావీదు తెచ్చేసినంటే స్నేహమునకు ప్రత్యుపకారం చేయడం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటి ఆ ప్రత్యుపకారం అంటే, మిగిలిన ఒక వ్యక్తిని తన స్నేహితుని పక్షంగా ఘనపరిచాడు, హెచ్చించాడు, తన స్థితిని తనకిచ్చి జీవితకాలం అంతా సంతోషపరచు క్షేమం కలిగించడం మనం చూడగలుగుతాం. ఇది స్నేహం అంటే. ఇటువంటి స్నేహం ఈ రోజులు ఉన్నాయా? అవసరం ఉన్నంత వరకు స్నేహం వాడుకోవడం, అవసరం తిరిగిపోతే స్నేహం మర్చిపోవడం. మన అవసరమా స్నేహం, మన అవసరం తీరిపోయిందా దూరం. దేవుడు కోరే స్నేహం ఇది కాదు. నిజమైన స్నేహం అంటే ఇది కాదు. నువ్వు మెసేజ్లు పంపుకుంటే స్నేహం కాదు. దురవస్థలో ఉన్నప్పుడు నీ సహోదరుడికి సహాయం చేయడమే స్నేహం అంటే. అతని హృదయం జయించుకోగలగడమే స్నేహం అంటే. అటువంటి ధన్యకరమైన జీవితం కలిగి ఉంటారు. చూడండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఈ 10 ఆజ్ఞలలో ఒకటి స్నేహం. చెప్తాను చూడండి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవింపవాలని, దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు. ఇది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన విశ్రాంతి దినముగా నువ్వు ఆచరించాలి. మూడవదిగా, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. నాలుగవదిగా, నరహత్య చేయరాదు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే నీ పొరుగు వారికి సంబంధించినవి. నీ పొరుగు వారివి నువ్వు దొంగిలించవద్దు, నీ పొరుగు వారిని నువ్వు హత్య చేయవద్దు, నీ పొరుగు వారిని నువ్వు మోసం చేయవద్దు, నీ పొరుగువానికి నీ వల్ల కీడుకు కలగకూడదు. ఇది ఆ సారాంశం అంతా చూస్తే. అంటే పొరుగు వారికి, నీ స్నేహితుడు అన్న వారికి నువ్వు వల్ల ఎలా ఉండాలి, ఏటి కలగాలి అన్నది దేవుడు అక్కడ ఆ మిగతా ఆజ్ఞలన్నిటిలో కలిపి చూపించాడు. నువ్వు ఉన్నావు అంటే నీ పొరుగువానికి ధైర్యం ఉండాలి, నువ్వు ఉన్నావు అంటే నీ పొరుగువానికి క్షేమం ఉండాలి, నువ్వు ఉన్నావు అంటే నీ పొరుగువానికి ఆదరణ కలిగి ఉండాలి. అందుకే బైబిల్ ఏమో చెప్తుందంటే, అవసరమును బట్టి మీరు ఆదరణకరమైన మాటలే మాట్లాడాలి, కానీ బూతులైనను సరస్వక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. అది పరిశుద్ధులకు తగినవి కాదు అని చెప్తున్నారు. ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డవైన నీవు, దేవుని ఎరిగిన నీవు, దేవుని లోకంలో చూపించుచున్న నీవు, నీ స్నేహం ఏ విధంగా ఉంది, నీతో స్నేహించిన వారి పట్ల నీ ప్రవర్తన ఎలాగుంది, నిన్ను బట్టి అతను నిర్భయంగా జీవించగలుగుతున్నాడు. ఆ ప్రియ సహోదరి, నిన్ను బట్టి నీ తోటి సహోదరి క్షేమంగా జీవించగలుగుతుందా? నిన్ను బట్టి నీ సహోదరి దిగులు పడుతూ బ్రతుకుతుందా? ప్రియ సహోదరుడు, నువ్వు చేసే ప్రతి పనికి, ప్రతి కార్యములకు లెక్కప్ప చెప్పే రోజు ఒకటి ఉంది. దేవుడు అంటున్నాడు, ఈరోజు రహస్యంగా పలికిన ప్రతి మాట గురించి తీర్పు విమర్శ దినమందు నువ్వు లెక్క చెప్పే రోజు ఒకటి ఉందట. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని ఆజ్ఞలకు లోబడి స్నేహం చేయడం ప్రారంభించాడు. అటువంటి స్నేహం గలవాడు ధన్యుడు, వారు హృదయములను స్వతంత్రించుకుంటారు. కాబట్టి నీ స్నేహితుడు అన్న వాడు, లేకపోతే నీ స్నేహితురాలు అన్నది నీ దగ్గర ఉన్నప్పుడు నిర్భయంగా జీవించగలగాలి. నీ స్నేహితురాలు లేకపోతే నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా, నిర్భయంగా మాట్లాడగలగాలి. ఒకవేళ నీ స్నేహితుని యొక్క విషయములు, రహస్యములు, వ్యక్తిగత విషయములు నీతో పంచుకున్నట్లయితే నీ జీవితము, నీ ప్రవర్తన ఎలాగుండాలంటే చనిపోయే వరకు నీ హృదయంలోంచి బయటకు వెళ్ళకూడదు. అది స్నేహం అంటే. దేవుని కలిగిన మనసు అంటే అది. అంతేగాని చక్కగా ఫ్రెండ్షిప్ చక్కగా బాగున్నంత వరకు, వాళ్ళ దగ్గర నుంచి మనకి అంతా వస్తున్నంత వరకు, వాళ్ళు మనకి పెట్టుబడి పెడుతున్నంత వరకు, వాళ్ళ దగ్గర నుంచి మనం తింటున్నంత వరకు స్నేహం చక్కగా ఉంది. వారి విషయాలన్నీ దాచి ఒక్కసారి భేదం వచ్చేసరికి వారి విషయాలన్నీ బయట పెట్టేటట్టయితే ఇది దేవుని కలిగిన మనసు కాదు, ఇది నిజమైన స్నేహం కాదు, భ్రష్టాత్మ కలిగిన మనసు. చూడండి, సౌలు వచ్చేసాడు, చక్కగా ప్రేమిస్తుడు, అంతా ఆదరిస్తున్నాడు, కానీ ఎప్పుడైతే తనకు నష్టం కలుగుతుందని అతనికి ఎరిగాడో వెంటనే చంపాలని చూస్తున్నాడు. అదేవిధంగా స్నేహం పోయింది, స్నేహం చేయకుండా ఈరోజు అతని నుంచి లేకపోతే ఆమె అతని నుంచి నాకేం కలగట్లేదు, నాకు ప్రయోజనం లేదు అనేసరికి అతని విషయములను బయటపెడుతూ లేకపోతే ఆమె విషయాలను బయటపెడుతూ వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన నీ ప్రవర్తన చూపించినట్లయితే అది నిజమైన స్నేహం కాదు. స్నేహం అంటే ఏంటంటే ఒకటి చెప్తాను. స్నేహం అంటే ఏంటి? స్నేహం అంటే ప్రేమ. స్నేహం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏంటంటే కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఆదరిస్తుంది, మనల్ని కవరిస్తుంది. అందుకే బైబిల్ ఏమంటే ప్రేమ సమస్తమైన పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తుందంటే మన పాపములను
కప్పుతాడు. ఆ ప్రేమను బట్టి దేవుడు పాపినైన నిన్ను నన్ను రక్షించుకొని ఈరోజు మన పాపంలో తన వెనకకు వేసుకొని మరలా చూడకుండా మనల్ని పవిత్రులుగా చూస్తూ దేవునికి రాజ్యంలో హక్కుదారులుగా మనల్ని చూస్తున్నాడు. దేవుడే మన పాపములను క్షమించినప్పుడు దేవుడు ఎరిగిన బిడ్డలమైన మనము మన స్నేహితుల పట్ల ఎంత ప్రేమ మనకు కలిగి చూపించగలగాలి, ఎంత యోగ్యకరమైన జీవితం కలిగి ఉండాలి. అటువంటి జీవితం కలిగి ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీ శత్రువునే ప్రేమించమన్నాడు యాక్చువల్గా. కానీ శత్రువుల సంగతి అందాక మనం పక్కన పెట్టినట్టే మన తోటి సహోదరుని, మన స్నేహితులు నిజంగా మనం ప్రేమించగలుగుతున్నాం. మా ప్రియ సహోదరుల, ఈరోజు వాక్యం నుంచి నీవు నేను తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఇటువంటి స్నేహితుల దినోత్సవాలు ఎన్నో జరుపుకొని ఉంటాం. కానీ నిజమైన స్నేహం మనం కలిగి ఉన్నామా? స్నేహం యొక్క విలువను మనం ఎరిగి ఉన్నామా? స్నేహంకు తగిన జీవితం మనం కలిగి ఉన్నామా? మన స్నేహంను బట్టి మన సహోదరి నిర్భయంగా, నిశ్చింతగా, క్షేమంగా జీవించగలుగుతుందా? మన మాటలను బట్టి మన స్నేహితుడు ఆదరణ పొందుతున్నాడా? లేకపోతే మన మాటలను బట్టి మన స్నేహితురాలు గాయపరచబడుతుందా? దుఃఖములకు గురి అవుతుందా? అవమానములకు గురి అవుతున్నాడా? ఒకవేళ అదే పరిస్థితి, నీ స్నేహమునకు విలువ లేదు, నీ స్నేహమునకు అర్థము లేదు, స్నేహితురాలు అనిపించుకున్నటకు నువ్వు యోగ్యుడవు కాదు, యోగ్యురాలువు కాదు. కాబట్టి వాక్యం వినిచున్నాను ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒకసారి పరీక్షించుకో. నిజమైన స్నేహితుడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. అప్పుడు నువ్వు దేవుని యొద్ద నుంచి ఆమోదింపబడతావు. అప్పుడు నిన్ను దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటిగా దీని అంతటికి ప్రధాన కారణం నీ మనస్సు, నీ మనస్సాక్షి, స్నేహమునకు నువ్వు ఇచ్చే విలువ. ప్రియ సహోదరుడా, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, స్నేహితుల దినోత్సవం ఆచరిస్తున్న మనము, లేకపోతే దాన్ని అనుభవిస్తూ దాన్ని మనం పంచుకుంటున్న మనం మంచిదే పంచుకోవడం. అట్ ద సేమ్ టైం స్నేహంకు తగిన జీవితం మనలో ఉందా? స్నేహితురాలు అనిపించుకున్నట్టు తగిన యోగ్య ప్రవర్తన మనలో ఉందా? మనల్ని బట్టి మన సహోదరుడు క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా, సమాధానకరంగా జీవించగలుగుతున్నాడా? సమాధానకరంగా జీవించగలుగుతున్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మన వల్ల మన సహోదరుడికి, మన స్నేహితుడికి క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, నిర్భయంగా జీవించగలుగుతాడు అంటే వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం. దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఇతరుడు నా ప్రియ కుమారుడు అని దేవుడు అంటాడు. అటువంటి ధన్యకరమైన బహుమానం ప్రభు సన్నిధిలో పొందాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యము మనందరి హృదయంలో ఫలింపజేయును కాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనములు. ఈ దినం ముందు మరొకసారి స్నేహితుల దినోత్సవం సందర్భంగా తండ్రి స్నేహంను కూర్చున్న కొన్ని విషయాలను మేము మాట్లాడుకుని, స్నేహం యొక్క విలువను, స్నేహం యొక్క బంధమును, స్నేహం యొక్క శక్తిని, స్నేహంలో ఉన్న గొప్పతనమును గురించిన కొన్ని విషయాలను మేము మాట్లాడుకునేది తండ్రి. వాటిని మా హృదయంలో భద్రపరచండి, మా హృదయంలో స్థిరపరచండి, దృష్టి ఎత్తుకుని పోకూడదు సహాయం చేసి మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.